మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే బ్రాహ్మణులలో ఐక్యత అనేటటువంటిది చాలా తక్కువ ఉంది. ఈ ఐక్యత అనేటటువంటిది పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యత లేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి 10 మందో 9 మందో మేమందరం కూడా ఒకటే అంశాన్ని 10 రకాలుగా చెప్పగలం. 10 రకాలుగా చెప్పగలిగేటటువంటి దగ్గర ఒకటి సమన్వయం చేయడం అనేది చాలా కష్టం. మిగతా వాళ్ళు 10 రకాలుగా చెప్పరు. ఎవడో ఆలోచించి చెప్తాడా బాగుందని 9 మంది వెనకాల వెళ్తారు. కాకపోతే ఆ 10 మందిని కూడా ఒక దాంట్లోకి తెచ్చిపెట్టుకోగలిగి సమాజాన్ని నిలబెట్టగలిగే శక్తి బ్రాహ్మడికి ఉంది. కాబట్టి బ్రాహ్మడి యొక్క ధర్మం ఏమిటంటే పురాన్ని హితంగా ఉంచుతూ అందరినీ సక్రమమైనటువంటి దారిలో ఉంచేట్టుగా చేయాల్సిన పని. బ్రాహ్మడి అంటే బ్రాహ్మడికే పరిమితం కాదు. బ్రాహ్మడు ఈ సమాజానికి ఈ ధర్మానికి ఎప్పుడూ ప్రతీకగా ఉంటాడు. ఇతను చేసేటటువంటి పనులు చేష్టల వల్ల అనేక మంది దానికి అవసరమైనటువంటి స్పందనని పొంది వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. ఈ రోజు దాకా ఈ భూమి మీద అనేక మంది జీవితాలు మార్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులే. ఓ ఛత్రపతి శివాజీ వచ్చాడంటే ఓ సమర్థ రామదాస్ ఉంటాడు. ఒక హరిహర బుక్కరాయల నుంచి కృష్ణదేవరాయల దాకా వచ్చారు అంటే ఒక విద్యారణ్య యతీంద్రుల వారు ఉంటారు. ఒక చంద్రగుప్తుడు వచ్చాడు అంటే ఓ చాణక్యుల వారు వెనకాల ఉంటారు.